మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. చిన్నప్పుడు ఒక కథ బాగా విరివిగా వింటుండేవాళ్ళమండి. ఇప్పటి పిల్లలు కూడా తెలుసు బహుశా. ఒక అడవి దారిలో వెళ్తోందట నక్క. ఓ ఊరికి దగ్గరలో ద్రాక్ష తోటలు ఉన్నాయి. అయితే బాగా పండిన ద్రాక్ష గుత్తులు చూసేసరికి నక్కకి భలే ఆశ కలిగిందట. ఓ ద్రాక్ష గుత్తి అందుకుని తిందామని ప్రయత్నం చేసింది. ఎగిరింది, అందలేదు. మళ్ళీ ఎగిరింది, అందలేదు. ఎంత ఎగిరినా దానికి ఆ ద్రాక్ష గుత్తి అందకపోయేసరికల్లా నక్క ఏమనుకుందంటే, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి అని అనుకుని వెళ్ళిపోయింది. అందని ద్రాక్ష పులుపు. మనం ఏది అందుకోలేకపోతామో అది చెడ్డది, అది సరైనది కాదు అనే భావాన్ని కలిగిస్తుందన్నమాట. ఆ ఉద్దేశాన్ని మనకి కలిగిస్తుంది. మనం అందుకోలేనివన్నీ మంచివి కావనే భావనకి నక్క వెళ్ళిపోయిందని చెప్పబడింది కథ. అందని ద్రాక్ష పండు పుల్లనా అని. అందని దానికి మనం అలా పేరు పెట్టి జడ్జిమెంట్ పాస్ చేసేస్తాం. నక్కలు అనుకోండి ఎవరికి చెప్పవు, మాటలు రావు వాటికి. నక్కకి మాటకు రాదు. మనుషులకైతే మాటలొచ్చు బాగా. మనం ఏం చేస్తామంటే, మనం ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళామనుకుందాం, ఎవరో అక్కర్లా, పక్కింటి ఆవిడే, మన పక్క వాళ్ళే, మన ఫ్రెండ్సే, ఏదో హెల్ప్ అడిగాం, వాళ్ళు చేయమన్నారు లేదా చెయ్యలేమన్నారు. వెంటనే మనం ఏం చేస్తామంటే, వీళ్ళు దుర్మార్గులు, ఇతరులకు సహాయం చేయరు అని వాళ్ళని జడ్జిమెంట్ ఇచ్చేసి అందరికీ చెప్తాం, మేము వెళ్తే వాళ్ళు మాకు హెల్ప్ చేయలేదు అని. కానీ వాళ్ళు ఎంతమందికో హెల్ప్ చేసి ఉండొచ్చు. ఆ సమయానికి వాళ్ళకి అవకాశం ఉండుండకపోవచ్చు. మనం అట్లా ఆలోచించాం. ఎలాగైతే నక్క నేను పొట్టిదాన్ని, ద్రాక్ష తీగ ఎత్తుగా ఉంది అని భావించకుండా అవి పుల్లనా అని భావించిందో, అలాగే ఒక సాధారణమైన భావజాలాల్లోకి ఇమిడిపోయి మనం చిన్న ఆలోచన అనమాట, మన బుద్ధి చిన్నది, నేరో మైండెడ్నెస్ అంటారు దాన్ని. దాంతో మనం ఏం చేస్తామంటే, మనకి సహాయం చేయని వాళ్ళు చెడ్డవాళ్ళు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఒక హోటల్లో తిన్నాం, దాంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ హోటల్ మంచిది కాదు. ఓ బస్సు ఎక్కాం, అక్కడ ఏదైనా ఇబ్బంది ఎదురైతే బస్సులు మంచివి కాదు. ఎన్నని మానుకుంటామండి? ట్రైన్లలో ప్రమాదాలు అవుతున్నాయి, రైలు ప్రయాణం మానేసామా? మనం మానము. బస్సు ప్రయాణాలు మానేస్తామా? అది మానము. కార్లు, బైకులు ఏవి మనకు అవసరమైనవి చేసేసుకుంటూ ఉంటాం. కానీ జడ్జిమెంటల్ పాస్ చేసేస్తూ ఉంటాం. మనం జడ్జిమెంట్ పాస్ చేస్తాం. ఈ జడ్జిమెంట్ సంగతి, వీటి సంగతి అంటే జనరల్గా విషయాలు కాకుండా వ్యక్తుల మీదకి వెళ్ళేటప్పుడు జడ్జిమెంట్స్ పాస్ చేయకూడదు. ఎలా చూడండి, మనకి శనగపిండి పడదు. శనగపిండి తింటే మోషన్స్ అవుతాయి లేదా వామిటింగ్స్ అవుతాయి. కొంతమందికి అలర్జీ కూడా వస్తుంది. శనగపిండి మంచిది కాదు అని కాదు మనం చెప్పాల్సింది, శనగపిండి నాకు సూట్ కాదు అని చెప్పాలి కదా. అలాగే ఎవరైనా మనకి సహాయం చేయకపోతే, నేను అడిగాను వాళ్ళు చేయలేకపోయారు, అప్పుడు కుదరలేదు అని చెబితే, వాళ్ళ విషయం సంగతి ఎట్లా ఉన్నా మీ తాలూకు ప్లెయిన్నెస్, మీ తాలూకు సహజంగా తీసుకునే విధానము, మీ బుద్ధి, మీ సరి అయిన ఆలోచన పంధ బయటపడుతుంది. జడ్జిమెంటల్గా బిహేవ్ చేయకూడదు. లైఫ్ చేంజింగ్ థింగ్స్లో ప్రధానమైన విషయం ఏంటంటే, మీరు ఇతరుల పట్ల మీ గురించి మీరు ఎలా అనుకుంటారో అలాగే అనుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 10,000 ఉన్నాయి, మన ఫ్రెండ్కి ఒక 7-8 రూపాయల అవసరం వచ్చింది, మనకు కూడా ఒక 5-6 వాడుకోవాలి. ఆమె వచ్చి అడిగితే మనం ఏం చెప్తాం? 10,000 ఉన్నాయి అని వివరం అంతా చెప్పాం, ఇవ్వలేనే సారీ అంటాం. 10,000 ఉన్నా నాకు ఇవ్వలేదు అని మీ ఫ్రెండ్ అంటే మీకు మంటగా ఉంటుంది. నాకు కూడా ఇబ్బంది ఉంది కదా, నాకు అవసరమే కదా, ఇదివరకు ఎప్పుడో ఇచ్చా కదా, ఇప్పుడు ఇవ్వకపోతే నన్ను అంటుందా అని అనిపిస్తుంది. అందరూ అంతే కదా, ప్రతి వాళ్ళు అంతే. పైగా మనం ఒకళ్ళని సహాయం అడిగాం, ఒకళ్ళని సలహా అడగడానికి వెళ్ళాం, ఒక మంచి మాట అడిగామంటే ఇంతకుముందు వాళ్ళు మనకి సహాయం చేశారనమాట, అందుకే వెళ్ళాం, అంతే కదా. లేదా ఇలాగే మనలాగానే ఇంకొంతమందికి వాళ్ళు సహాయం చేసి ఉంటారు, మనకు తెలుసు, అందుకని వెళ్ళాం. ఇప్పుడు పర్టికులర్గా మనకి చెయ్యలేదు అంటే వాళ్ళు చెయ్యలేకపోయి ఉండొచ్చు, చేయడానికి వాళ్ళకి అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఆ సమయంలో వాళ్ళకు కూడా మనలాంటిదే ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. ఇలాంటి సానుకూల దృక్పథంతో ఆలోచించడం నేర్చుకోండి. జడ్జిమెంటల్గా ఉండద్దు. ఈ జడ్జిమెంట్ పాస్ చేసే విధానం వల్ల ఏమవుతుందంటే, మనకి మనుషులు దూరం అయిపోతారు. మన ప్రవర్తన ఎప్పటికీ సరైనదిగా ప్రూవ్ అవ్వదు. జడ్జిమెంటల్గా బిహేవ్ చేస్తాం. చీచి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని మనం ఎవరికో చెప్తే, వాళ్ళు ఆ చెప్పిన వాళ్ళు వీళ్ళకి సహాయం చేశారనుకోండి, మీరేమవుతారు? ఆడ్ మ్యాన్ అవుట్ అవుతారు. చాలాసార్లు జరుగుతుంది ఇట్లా.
కాబట్టి మీకు ఏదైనా ఒక చిన్న ఒక చోట నో తీసుకోవటం తెలుసుకోండి. మొదట ఒక నో అనగానే వాళ్ళు మరి సరైన వాళ్ళు కాదని ప్రచారాల్లోకి దిగకూడదు, ప్రచారం చేయకూడదు, నోరు పారేసుకోకూడదు, జడ్జిమెంటల్గా బిహేవ్ చేయకూడదు. ఇన్నిసార్లు హెల్ప్ చేశారు, ఇన్నిసార్లు మంచి మాటలు చెప్పారు, ఇన్నిసార్లు ప్రతి వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి నా టైం బాగుండలేదేమో అని గనక మీరు అనుకుంటే ప్రకృతి మిమ్మల్ని సహిస్తుంది. మన చుట్టూతా ఉన్న ఎన్వైర్న్మెంట్ మన తాలూకు పాజిటివ్ థింగ్ని సహించి మనకి సహాయాన్ని అరేంజ్ చేస్తుంది ఎక్కడో చోట నుంచి. మీరు జడ్జిమెంటల్గా కనుక బిహేవ్ చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని సహించరు, భరించలేకపోతారు మీ తాలూకు ఈ జడ్జిమెంటల్ విధానాన్ని. ఇది పైగా ఒక చోట ఉండదండి, మనకు అట్లా జడ్జిమెంట్ పాస్ చేయడం అలవాటైపోతుంది. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు ఇలా కదా, ఇదివరకు వెళ్తే సీట్ కోసం అడిగినప్పుడు వాళ్ళు నో అన్నారు. ఇలా మనం మాట్లాడుకుంటుంటే మన పిల్లలకి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద అలాంటి అభిప్రాయాలే కలుగుతాయి. రేపు రాబోయే సహాయాన్ని ఇవాళ మనం పాడు చేసుకుంటాం. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడుగుతామండి వాళ్ళని ఇన్ని మాటలు మాట్లాడేశాక? కాబట్టి నోరు పారేసుకోకూడదు కదా. మొట్టమొదట జడ్జిమెంటల్గా ఆలోచించడం, మాట్లాడడం మానేయండి. మీరు ఎక్కడి నుంచైనా చిన్న ఇబ్బందిని కానీ దేన్నైనా ఎదుర్కొంటే అది దగ్గర వాళ్ళకి ఒకళ్ళకిద్దరికి చెప్పండి, కానీ ఇది ఇంతేనని ప్రచారాలు మాత్రం చేయబోకండి. ఈ ప్రచారం మానేయటం వల్ల మీరు ఇంకొంచెం పాజిటివ్గా ఆలోచించే విధానానికి అలవాటు పడతారు. నా టైం బాగుండలేదు, లేదా వాళ్ళకి అవకాశం లేకపోయింది, ముందు నాటికి ఎప్పటికైనా సరే వీళ్ళు మనకు సహాయం చేయొచ్చు అని వాళ్ళతో మెయింటైన్ చేయండి సరిగ్గా. దానివల్ల లైఫ్ బాగుంటుందండి, ఫ్యూచర్ బాగుంటుంది, చుట్టుపక్కల ఉన్న వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి దీనికోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.